అన్ని ప్లాంట్స్ మంచిగా ప్లాంట్ అయిపోయాయి. చాలా సంతోషంగా ఉంది. ఇవి వచ్చేసి చామంతి అనమాట. నేను తీసుకొచ్చి 1 వీక్ అవుతుంది నాకు తెలిసి. 1 వీక్ టు 10 డేసే అవుతుంది. చాలా హెల్తీగా గ్రోత్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సిటీజీ. హాయ్ యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్స్ వ్లాగ్స్. సో రీసెంట్గా అయితే నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిందండి. 15 రకాల చామంతి మొక్కలు అండ్ స్ట్రాబెర్రీ. యాక్చువల్గా వీళ్ళు సిటీజీ అనే ఒక గ్రూప్, సిటీ టెర్రస్ గార్డెన్ అనే గ్రూప్ అనేది వీళ్ళు మనల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు అది పోస్ట్ చేశారనమాట. సో అది పోస్ట్ చేయగానే నేను ఆలోచించకుండా వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిపోయి కొన్ని మంత్స్ వెయిట్ చేసి అయితే ఈ ప్లాంట్స్ని తెచ్చుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ గ్రూప్లో ఎంతోమంది అయితే వచ్చి కొనుక్కుంటున్నారు. ఆ రోజు చాలా వర్షం ఉండింది. సండే రోజు వాళ్ళు ప్లాన్ చేశారు. మార్నింగ్ 7 o'clock వాలంటీర్స్ అయితే వచ్చి కూర్చున్నారు. చాలా అంటే చాలా డెడికేషన్తో వాళ్ళైతే మాకు సర్వీస్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. చూస్తున్నారు కదా, ప్లాంట్స్ చామంతి అయితే 15 రకాలు ఇచ్చారు. అంటే మనం ఎంత ఆర్డర్ పెట్టుకుంటే అంత. ఒక్క మొక్క 6 రూపీస్ నుంచి పడుతుంది చామంతి అయితే. స్ట్రాబెర్రీ అయితే 10 రూపీస్ పడింది. సెట్లో 15 + 10 25 ప్లాంట్స్ అయితే వస్తాయి. సో అలా మనకు ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. సో అలా నేనైతే 2 సెట్స్ తీసుకున్నాను. కొన్ని అయితే వేరే వాళ్ళకి ఇచ్చాను. ప్రెసెంట్ నేను 20 చామంతి మొక్కలు అయితే పెట్టాను. అండ్ పాతవి కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ గ్రో అయ్యాకైతే మీకు చూపిస్తాను. సో అవన్నీ ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అనేది తప్పకుండా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు అనేది మీకు అనిపిస్తుంది కదా. చివరికి నా ప్లాంట్స్ని అయితే ఇలా వాటింగ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, అంటే నా దగ్గర నేను తెచ్చుకునే టైంకి పాట్స్ అన్నీ అవైలబుల్గా లేకుండా అనమాట. ఉన్న పాట్స్లోనే అడ్జస్ట్ చేశాను. సో మ్యాక్సిమం అయితే అన్నిటినీ అడ్జస్ట్ చేశాను. ఏ ఒక్క మొక్క చనిపోలేదండి. ఇది ఆల్మోస్ట్ 10 days తర్వాత వీడియో చేస్తున్నాను. నేను పాటింగ్ చేసుకున్న 10 days తర్వాత. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. అయితే మనం బయట తీసుకునే నర్సరీలో ప్లాంట్స్కి వీళ్ళకి అయితే కొంచెం తేడా అంటే ఉందేమో అని అనిపించింది. మంచి బ్రీడ్ అందిస్తున్నారు. అంటే వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు కదా, సో ఆ సర్వీస్లో పాటుగా వాళ్ళు మనకి ఇలా చేశారని అనిపించింది. అండ్ ఆ గ్రూప్లో మనకి ఏమైనా ప్లాంట్స్ గ్రో చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు మనకి ఈజీగా వాలంటీర్స్ సర్వీస్ అయితే చేస్తున్నారు. అంటే సర్వీస్ అంటే మనకి హెల్ప్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు టెక్స్ట్ చేస్తున్నారు ఎలా మనం ప్లాంట్స్ని పెంచుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి పెస్టిసైడ్స్ అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్సే ఆర్గానిక్గా ఎలా దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే ఈ ప్లాంట్స్ని కొంత మట్టి, కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ 3 ఈక్వల్ పోర్షన్స్ తీసుకొని అయితే ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో పెట్టుకోగానే 1 day షేడ్లో పెట్టుకున్నాను. తర్వాత తెచ్చుకున్నాను అనమాట టెర్రస్ మీదకి. చాలా అంటే చాలా హెల్తీగా వస్తున్నాయి. అండ్ అప్డేట్ ఇస్తాను, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.